హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టైలరింగ్స్ అండ్ ట్యుటోరియల్స్. అవర్ డిజైన్స్ యువర్ ఫ్యాషన్స్. ఈరోజు వచ్చేసి నేను 32 ఇంచెస్ చెస్ట్ లూజ్, 28 ఇంచెస్ నడుము లూజ్ ఉండే వారికి డిజైనర్ బ్లౌజ్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ నేను వచ్చేసి చూడండి, బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి 14.5 ఇంచెస్ని తీసుకుంటున్నాను. చూడండి, ఈ 14.5 ఇంచెస్ని ఇలా పేపర్ మీద మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. అలాగే ఈ బ్లౌజ్ యొక్క విడ్త్ వచ్చేసి 9.5 ఇంచెస్ని మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను ఖర్చులతో కలుపుకొని మార్కింగ్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 పాయింట్స్కి లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత చూడండి, ఈ బ్లౌజ్కి నేను తీసుకునే షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే బోట్ నెక్ మోడల్లో తీసుకుంటున్నాను కాబట్టి. సో దానికోసం ఈ 7 ఇంచెస్ని ఇలా పైన మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. అలాగే ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి 1.25 ఇంచెస్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి, మనం వచ్చేసి జనరల్గా బోట్ నెక్కి ఫస్ట్ బ్యాక్ సైడ్ కావచ్చు, ఫ్రంట్ సైడ్ కావచ్చు, మనం నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటాము. లా ఉంటే 3.5 ఇంచెస్ అయితే తీసుకుంటాము. ప్రజెంట్ నేను 3 ఇంచెస్ని తీసుకుంటున్నాను. ఈ 3 ఇంచెస్ని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే ఈ నెక్ లెంత్ కూడా 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 పాయింట్స్కి ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా కర్వ్ స్కేల్ తీసుకుని ఈ విధంగా ఫస్ట్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ పెట్టాను కదా, మీకు ఇంకా కొంచెం కిందికి కావాలి అనుకుంటే ఇంకొక 1/2 ఇంచ్ని ఇలా కిందికి తీసుకోవచ్చు. ఇలా కిందికి నెక్ మీ ఇష్టం అండి, ఎంత అయినా సరే తీసుకోవచ్చు. చూడండి, ఇది వచ్చేసి 3.5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకుని ఇక్కడ ఇలా షేప్ అనేది తీసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ రౌండ్ షేప్ తీసుకున్నా, మీరు ఏ డిజైన్ అయినా సరే తీసుకోవచ్చు. ఇక్కడి నుంచి కిందికి వచ్చేసి 6 ఇంచెస్ వరకు తీసుకుంటున్నా, లేదా 6 ఇంచెస్ లేదా 6.5 ఇంచెస్. మీరు మీ బ్లౌజ్ యొక్క టోటల్ లెంత్, బ్యాక్ నెక్ డీప్ అనేది ఎంత ఉంది అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి చూడండి, నేను 10 ఇంచెస్ లేదా 11 ఇంచెస్ వరకు అయినా సరే తీసుకోవచ్చు. సో ప్రజెంట్ నేనైతే 11 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ తీసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. పైన ఉండే లైన్కి స్ట్రైట్గా కిందికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి వచ్చేసి కింది నుంచి వచ్చేసి చూడండి, ఇలా ఒక 1.5 ఇంచు పైకి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ పట్టీ మాదిరిగా వస్తుంది, దానికోసం కింది నుంచి ఒక 1.5 ఇంచు పైకి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడి నుంచి ఇటు సైడ్ మనం విడ్త్ తీసుకున్నాం కదా, లాస్ట్ ఈ ఎండింగ్లో, ఈ ఎండింగ్ వరకు ఇలా పెట్టుకొని క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా చూడండి, ఈ విధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి ఇలా రౌండ్ షేప్ కాకుండా మీ ఇష్టము, మీరు ఎలాంటి షేప్స్ అయినా సరే తీసుకోవచ్చు. ఇక్కడి నుంచి వచ్చేసి నేను ఒక 1 ఇంచ్ కిందికి తీసుకుంటున్నాను. ఇలా ఈ 1 ఇంచ్ కిందికి తీసుకొని చూడండి, ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చేసి మీరు ఇక్కడి నుంచి ఇలా లోపలికి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఈ లైన్ని, అలాగే ఈ లైన్ని. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ ఎక్కువగా బ్రాడ్గా రావాలి అనుకున్నప్పుడు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అది కూడా ఎన్ని ఇంచులు అంటే ఒక 2 ఇంచెస్ నుంచి 2.5 ఇంచెస్ వరకు ఇలా ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు ఈ లైన్ని.
ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేసుకుని కింద పైన 2 చోట్ల కూడా ఇప్పుడు ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మీరు టోటల్ డీప్ రౌండ్ షేప్ కావాలి అని అనుకుంటే, యూ టైప్ కావాలి అనుకుంటే కనుక చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ దగ్గర ఇలా తీసుకోవాలి. అలాగే కింద ఉండే ఈ బాక్స్ దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి కొంచెం బయటికి వెళ్ళిన ప్రాబ్లం ఉండదు. ఈ 2 పాయింట్స్ దగ్గర చూడండి ఇలా. ఓకే, ఈ విధంగా ఇది వచ్చేసి మొత్తం కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి యూ షేప్ అనేది వస్తుంది. ఇదే అండి డీప్ యూ షేప్ బ్యాక్ నెక్ ని కటింగ్ చేసుకునే ప్రాసెస్ అన్నమాట. చూడండి, ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను కటింగ్ చేసి చూపిస్తాను. చూడండి, అలాగే ఈ బ్యాక్ నెక్ ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా డీప్ యూ షేప్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ కింద వచ్చేసి మనం ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్ తీసుకున్నాం కదా, ఈ క్లాత్ ని కూడా ఇలా కటింగ్ చేసుకోవాలి. అలాగే ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఓపెన్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా మనము ఫుల్ బ్యాక్ సైడ్ యూ డీప్ నెక్ ని కటింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. చూడండి, ఈ డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది. డీప్ యూ షేప్ అనేది ఇలా వస్తుంది అనమాట మనకు. ఈ విధంగా ఈ డిజైన్ ని కటింగ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ కావాలంటే హుక్స్ అయినా సెట్ చేసుకోవచ్చు, లేదు అంటే బ్యాక్ సైడ్ థ్రెడ్స్ హ్యాంగింగ్స్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ హ్యాంగింగ్స్ వేసుకోవచ్చు, లేదు అంటే ఈ మిడిల్లో నుంచి అయినా సరే ఇలా కట్ చేసుకొని ఇంకొక హ్యాంగింగ్ థ్రెడ్ ని కూడా జాయింట్ అనేది చేసుకోవచ్చు. ఇలా చాలా సింపుల్ గా అండ్ ఈజీగా మనము ఈ బ్యాక్ సైడ్ డీప్ యూ నెక్ ని కటింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.